హలో అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హలో గాయస్, ఈరోజు చిన్న బ్లాగ్ ఏంటంటే నేను సాయంత్రం ఏమో ఇంకా మటన్, ఇంకా ఈరోజు సండే కదా గైస్, అందుకే కొంచెం స్పెషల్. టైం ఏమో 7:20 అవుతుంది గైస్. అయితే మేమేమో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందామని అనుకుంటున్నాం గైస్. అందరము అయితే కేక్ కూడా తెచ్చినాం గైస్. ఇంకా సో అదనమాట, మేమందరము 31st నైట్ రోజు అయితే మా మమ్మీ వాళ్ళందరూ వచ్చారు. సో 7:30 ఆ టైం అవుతుందనమాట. అప్పుడు వీడియో తీద్దామని ఐడియా వచ్చిందనమాట. సో ఇక్కడైతే అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కొత్తగా కొనిస్తే దాని పక్కన పడేసింది గైస్. అయితే ఇంకా మా డాడీ ఇంకా మా చిన్నతేమో ఈరోజు న్యూ ఇయర్కి వంట చేస్తుంది గైస్. సో ఈసారి 31st సండే వచ్చింది కదా, అందుకని ఆఫ్టర్నూనే చికెన్ కర్రీ అయితే చేసేసుకొని తినేసామన్నమాట. సో మళ్ళీ నైట్ కూడా చికెన్ తినబుద్ధి కాలేదు, అందుకని మా మమ్మీ అయితే సాంబార్ పెడుతున్నారు. అంటే పప్పు చారులో కొంచెం సాంబార్ పొడి వేస్తారనమాట. సో ఇది నేనే అనమాట, చూసి భయపడకండి. నైట్ కదా, సో నైట్ టైం వాజ్ ఆల్మోస్ట్ 11:59 అయిందనమాట. సో ఇక్కడ అయితే టీవీ చూస్తూ ఉన్నాము. కొంచెం సేపు డ్యాన్స్ వేసాము, కానీ డ్యాన్స్ వీడియో అయితే రికార్డ్ చేయలేదు. సో 2 కేక్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. కొంతమంది కదా ఎక్కువ స్వీట్ కూడా తిన్నారు మా ఇంట్లో, అందుకని ఒకటి నార్మల్ కేక్ అనమాట, బటర్ స్కాచ్, ఇంకొకటేమో ప్లమ్ కేక్ ఒకటి తెచ్చుకున్నాము. డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తే ప్లమ్ కేక్ తీసుకొచ్చామన్నమాట. సో ఇక్కడైతే చెప్తున్నారు న్యూస్లో న్యూ ఇయర్ గురించి. సో 2023 అయితే చాలా హ్యాపీగా అండ్ జాయ్ఫుల్గా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇంకా సో అలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే Jan 1st రోజు మార్నింగ్ లేచి తలస్నానం చేసాం ఫ్రెష్గా ఉండాలని. అండ్ అలానే నాకేంటో కానీ న్యూ ఇయర్ అంటే అన్నీ కొత్త వేసుకోవాలన్నమాట, అదొక ఫ్యాంటసీ నాకు. సో అందుకని ఇదైతే కొత్త టాప్ అండ్ కొత్త లెగ్గిన్ అనమాట. సో రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం స్వీట్ ఏమైనా చేసుకుందామని మేమైతే బెల్లం అన్నం చేస్తున్నాము. అంటే నేను చేయట్లేదు, మా మమ్మీ చెప్తున్నారు పక్క నుంచి, నేనైతే అవి మా మమ్మీ చెప్పినట్టు ఫాలో అవుతున్నాను. అట్నే పెట్టి ఇంకొన్ని నీళ్ళు వేసేయాలి. ముందు పెసరపప్పు ఉట్టిగాంచాలి, నూనె వేయద్దు. సో అదనమాట, అంటే నాకు జస్ట్ నార్మల్గా డైలీ చేసుకునే వంటలు వచ్చు, కానీ ఇలా స్వీట్స్ ఏమైనా స్పెషల్ డిషెస్ చేయాలంటే తెలియదు అనమాట. అందుకని మమ్మీ పక్క నుంచి చెప్తుంటే నేను చేస్తున్నాను. బెల్లం అన్నం చేయడం కూడా నేను ఇది ఫస్ట్ టైము. చిన్నోడికి తినిపించేటప్పుడు కూడా మమ్మీ చేసిందనమాట. సో ఈసారి నేను ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే పెసర్లు ఉంటాయి కదా, వాటిని కొంచెం డ్రై రోస్ట్ చేయాలంట, కొంచెం స్మెల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుందంట. సో అందుకని ఇక్కడైతే డ్రై రోస్ట్ చేయమని. కానీ నేనేం చేశానంటే మంట కొంచెం ఎక్కువ పెట్టేసరికి కొంచెం బ్లాక్ అయ్యాయి అనమాట. బట్ టేస్ట్ అయితే ఓవరాల్గా అయితే బాగా వచ్చింది. లాస్ట్లో ఎండింగ్లో చూపిస్తాను అది కూడా. నేను ఇంతకు ముందు అయితే స్వీట్స్ అంత తినేదాన్ని కాదు, కానీ చిన్నోడు పుట్టినప్పటి నుంచి అయితే నేను స్వీట్స్ బాగా తింటున్నాను అనమాట. ఇంతకుముందు ఓన్లీ హాట్ అనమాట, ఎంత కారం ఉన్నా తినేదాన్ని, కానీ ఇప్పుడైతే అస్సలు అవ్వట్లేదు అనమాట నా వల్ల. కొంచెం కారమైనగా నోరంతా మండిపోతుంది. సో స్వీట్స్ ఎక్కువ అలవాటు అయ్యాయి అనమాట. సో అందుకని స్వీట్స్ నేర్చుకుందామని చెప్పి ఫస్ట్ అయితే బెల్లం అన్నంతో స్టార్ట్ చేశాను. నాకైతే బాగా నచ్చింది బెల్లం అన్నం, చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇష్టం అనమాట. మా అవ్వ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, ఆయిల్ వేసినవా మొత్తం ఇది కొంచెం ఆయిల్ సరిపోదా. ఇక్కడైతే నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అనేవి రోస్ట్ చేస్తున్నాను అనమాట ఆయిల్లో. సో ఆయిల్ కొంచెం తక్కువ వేసానంట, అందుకని మమ్మీ ఇంకా కొంచెం ఆయిల్ ఏమంది దాంట్లో వేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ నెయ్యిలో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది, కానీ మా ఇంట్లో నెయ్యి అయిపోయిందనమాట అప్పటికి. సో అందుకని ఆయిల్ అయితే ఫ్రై చేసాము. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఆయిల్లో డ్రై రోస్ట్ చేసుకోండి, సూపర్ ఉంటాయంట. ఎర్రగైతే ఇంకా రెండు కలిపేసి అది ఇది కొంచెం అట్లా కానీ ఇచ్చేసి బంద్ చేయాలి. ఇది కూడా ముక్కలు కూడా ఇది మా చిన్నమ్మాయి స్నానానికి పోతుంది, ఇంకా చేయలేదు. న్యూ ఇయర్ చెప్పినా కానీ అది పొంగొస్తుంది.
మంట తగ్గి ఇంకొంచెం. సో మీకు ఇక్కడ వీడియో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే మా మమ్మీ వీడియో తీస్తుంది అనమాట. అందుకని అన్ని రకాలుగా తీస్తుంది. సో వీడియో మంచి లేకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఫైనల్గా అయితే అన్నం అంతా మెత్తగా ఉడికిపోయింది అనమాట. అన్నం ఉడికేటప్పుడు దాంట్లోనే బెల్లం వేసేయాలి. సో కరిగిపోతుంది. ఫైనల్గా కలర్ అయితే ఇలా వచ్చిందనమాట, కొంచెం గోల్డెన్ కలర్లో. ఆల్రెడీ పాలైతే కాచి పెట్టుకున్నాము. సో పాలని దీంట్లో యాడ్ చేయాలన్నమాట. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఎంత కావాలో అంత తీసి పెట్టింది మమ్మీ, అవే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ పాలన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మన పరమాన్నం రెడీ అయిపోతుంది. పైన నుంచి మనం ఇందాక ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అదిరిపోతుంది అనమాట. నాకైతే టేస్ట్ చాలా చాలా నచ్చింది. అంటే లాస్ట్ టైం చేసిన దానికంటే ఇప్పుడు ఇంకా బాగా వచ్చింది అనమాట. అంటే నేను చేశానని కాదు, నిజంగానే టేస్ట్ బాగా వచ్చింది అనమాట. అదేంటో కానీ మనం చేసుకుని మనం తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా, అలా అనమాట. సో ఇక్కడైతే నేను దేవుడికి దీపం పెడుతున్నాను అనమాట. దీపం పెట్టి అలానే అగరబత్తీలు కూడా వెలిగించాను. నాకు చాలా ఇష్టమైన గాడ్ అనమాట సాయిబాబా. అండ్ అలానే బ్రహ్మం గారు మా ఇంటి దేవుడిలాగా అనమాట. సో అందుకని ఇద్దరు ఫొటోస్ పెట్టి అక్కడ దీపారాధన అయితే చేస్తున్నాను. సో చాలామందికి డౌట్ రావచ్చు, వీళ్ళు ముస్లిమ్స్ కదా దీపం పెట్టడం ఏంటని. సో చిన్నప్పటి నుంచి మాకైతే అలవాటు. అండ్ కొబ్బరికాయ కూడా కొడదామని అనుకున్నాను అనమాట. సో ఆల్రెడీ మనకున్న కోరికలన్నీ దేవుడి దగ్గర చెప్పాలంటే దీపం పెట్టి చెప్తాం కదా, సో అలా అనమాట. నాకు కూడా చిన్న చిన్న కోరికలు ఉన్నాయి కొన్ని. సో వాటిని తీర్చుకోవడానికి అయితే నేను ఎలానో January 1 కదా, సో మంచిగా స్టార్ట్ అవ్వాలి, మంచిగా ఉండాలి ఇయర్ అంతా అని చెప్పేసి ఇక్కడైతే పూజ చేస్తున్నాను. నాకు కొబ్బరికాయ కొట్టడం అస్సలు రాదనమాట. ఎంత ట్రై చేసినా కానీ ఇదిగో ఇలా అవుతుంది. బాగా ఎండిపోయింది ఇంకా చాలు. కొట్టే విధానం కుదరలే. సో ఫైనల్గా 10 times కొట్టిన తర్వాత అప్పుడైతే అది 2 pieces అయిందనమాట. అందుకనే మమ్మీ వెనకాల మాట్లాడుతుంది. సో మీలో ఎంతమందికి కొబ్బరికాయ కొట్టడం పర్ఫెక్ట్గా వచ్చు? నాకైతే అస్సలు రాదనమాట. ఎంత ట్రై చేసినా కానీ రాదు. మరి అదేంటో నాకు తెలియదు. నేను ఏదైనా టెక్నిక్ మిస్ అవుతున్నానా, లేదంటే కొబ్బరికాయ కొట్టడానికి ఏదైనా టెక్నిక్ ఉందా, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి కింద. సో అలా బాగా ముక్కేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసమని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో మధ్యాహ్నం ఎప్పుడులాగా చికెన్ బిర్యానీ కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి మేమైతే గోంగూర చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదేంటంటే నార్మల్గా నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు అయితే కనిపించింది అనమాట రెసిపీ. సో ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి ముందు రోజు నైటే మా ఇంటి దగ్గర మార్కెట్ అనమాట, అంటే వీక్లీ మార్కెట్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాము గోంగూర. ఫ్రెష్గా ఉన్నది చాలా. అండ్ ఇక్కడైతే మొత్తం వాటికి కావాల్సినవన్నీ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు వీడియో తీసేదైతే మా చోటు అనమాట. సో నాకు బాగా కలిసి వచ్చింది అనమాట ఈ న్యూ ఇయర్ అనేది. ఎందుకంటే ఇప్పుడైతే మమ్మీ ఉన్నారు కాబట్టి కొంచెం సేపు మమ్మీ తీసింది, తర్వాత చోటు ఎలానో ఉంటాడు కాబట్టి చోటు గారు తీస్తున్నాడు అనమాట. సో మొత్తానికైతే ఇలా మ్యారినేట్ చేసుకున్నాము. మ్యారినేట్ చేసిన తర్వాత మనము ఎంతసేపు మ్యారినేట్ చేసి పక్కన పెడితే ముక్కలకి అంత బాగా పడుతుంది అనమాట. సో ఉప్పు కారం మనం వేసే మసాలాస్ అవన్నీ, సో అప్పుడు ఇంకా జ్యూసీగా ఉంటుంది. సో అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ నార్మల్గా అయితే 31st కానీ 1st కానీ చాలామందికి అలా బయటికి వెళ్ళి తిరిగి రావాలని ఉంటుంది కదా. సో మేము కూడా 31st రోజు వెళ్దాం అనుకున్నాము కానీ కుదరలేదు. సో ఈరోజు అయితే అంటే 1st రోజు బయటికి వెళ్దామని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యామన్నమాట. అందుకని మధ్యాహ్నం లంచ్ తొందరగా ప్రిపేర్ చేసేసి తీసుకొని వెళ్ళి బయటనే తిందామని ఫిక్స్ అయ్యాము. సో అందుకని ఫాస్ట్గా చేసేస్తున్నాం అనమాట. ఇట్ వాజ్ అరౌండ్ 11:30 అట్లా అయింది మార్నింగ్. అప్పుడే స్టార్ట్ చేసేసాము ఇంకా మ్యారినేట్ చేయడము. అండ్ నెక్స్ట్ క్లిప్లో అయితే మీరు చూస్తారు ఎక్కడికి వెళ్ళామని. ఎటు పోతున్నావురా? ఇటు సైడ్. ఇక్కడ మేమైతే మౌలాలి దర్గాకి వచ్చామన్నమాట. సో చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో న్యూ ఇయర్ రోజు చాలా బాగుంటుంది అలా ఫ్రెష్గా స్టార్ట్ చేయడం అని చెప్పేసి మేమైతే అందరం వెళ్ళాము, మా ఫ్యామిలీ మొత్తం. అంటే మమ్మీ, డాడీ, అవ్వ, పెద్దమ్మ, చెల్లి, మామ, జున్నుగాడు, చోటుగాడు అందరం వెళ్ళామన్నమాట. సో ఇక్కడ స్టెప్స్ ఎక్కడానికంటే ముందే
ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట కింద. సో అక్కడ కూర్చొని లంచ్ చేయొచ్చు. సో మేము ఆల్రెడీ అక్కడికి వెళ్ళే వరకు 3:30 అయింది. మేము మధ్యాహ్నం లంచ్ చేయలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా లంచ్ చేద్దామని తీసుకెళ్ళామన్నమాట మొత్తం. సో నేను జున్నుగాని తీసుకెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచించినాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే జున్ను కంటే చిన్నపిల్లలు కూడా వచ్చారనమాట చాలామంది. సో నాకైతే అంత భయం ఏం అనిపించలేదు, ఎందుకంటే చాలామందే ఉన్నారు కదా అని. అండ్ ఫస్ట్ టైం అనమాట జున్నుగాని ఇక్కడ తీసుకురావడం. మేము కూడా ఇంతకు ముందు బాగా వచ్చేవాళ్ళం, కానీ ఈ మధ్య చాలా తగ్గిపోయింది. అంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయిందనమాట వెళ్ళి. సో అనుకోకుండా ఈరోజు అయితే కుదిరింది. ఫస్ట్ అనుకోలేదు దర్గాకి వెళ్దామని, ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఆలోచించి దగ్గరలో ఉండాలి, మళ్ళీ తొందరగా వచ్చేయాలి అని చెప్పేసి దర్గాకి అయితే వెళ్ళాము. సో ఇక్కడ చోటుగాడు కాళ్ళు కడుక్కున్నాడు, అందరం హ్యాండ్స్ వాష్ చేసుకొని లెగ్స్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే కూర్చున్నాం అనమాట లంచ్ చేయడానికి. సో చెప్పాను కదా గోంగూర చికెన్ బిర్యానీ. మా పెద్దమ్మ ఏంటి వేరే తింటుంది అనుకుంటున్నారా? సో మండే కదా, సో మండే రోజు మా పెద్దమ్మ నాన్ వెజ్ తినదనమాట, అందుకని నాన్ వెజ్ కాకుండా పెద్దమ్మ ఆల్రెడీ బాక్స్ తెచ్చుకున్నారు. సో బాక్స్ అయితే తింటున్నాను అనమాట. ఇక్కడ అందరం తినేసాము. యాక్చువల్గా నేను చోటు అయితే ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నాము, దాంట్లో చోటుగాడే గెలిచాడనమాట. సో తినేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్నాము. సో హ్యాండ్ వాష్ చేసుకొని అలా కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యామన్నమాట. ఒక 10 minutes 15 minutes కూర్చోడానికి అయితే ఇక్కడ చాలా బాగుంది. అంటే చాలా చెట్లు ఉన్నాయి అనమాట. సో నీడ ఉంది చాలా బాగా. ఇక్కడ పెద్దమ్మ అయితే జున్నుగాన్ని ఎత్తుకుంది అనమాట. సో ఇప్పుడైతే తిన్న ఒక 10 minutes 15 minutes తర్వాత స్టార్ట్ అయ్యి ఫుల్ బిర్యానీ కుమ్ముకొని నడుస్తున్నాడు చూడు, అరిగిపోవాలని మొత్తం. యాక్చువల్గా అయితే చాలా స్టెప్సే ఉన్నాయి, కింద నుంచి కనిపించట్లే, కానీ ఎక్కేటప్పుడు అయితే తెలుస్తుంది అనమాట చాలా స్టెప్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నుంచి అయితే సిటీ బెస్ట్ వ్యూ, నాకైతే చాలా నచ్చింది వ్యూ అయితే. వ్యూ బాగుంది కదా. సో అక్కడ కనిపించే రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మీద నుంచే వచ్చామన్నమాట. సో బైక్స్ కార్స్ పెట్టుకోవడానికి కూడా పార్కింగ్ ప్లేస్ ఉంది. జనరల్గా అయితే ఫ్రైడేస్ ఎక్కువ రష్గా ఉంటుంది, బట్ ఈసారి ఏంటంటే న్యూ ఇయర్ కాబట్టి చాలామంది వచ్చారనమాట, క్రౌడెడ్గా ఉంది. ఎట్లెక్కిపోతుర్రా ఈ మెట్లు. యాక్చువల్గా అయితే ఇక్కడ మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు, బట్ కొండ మించి ఎలా ఎక్కెళ్తున్నారు అని చూద్దామని నేనైతే వెళ్ళాను అనమాట. ఇది ఉన్నాయా దానికి రా. పోదాం ఎట్లయితే అందరం పోదాం అయితే. సో చాలా డిస్కషన్ తర్వాత అయితే స్టెప్స్ మించి కాకుండా కొండ మీద నుంచి స్టెప్స్ ఉన్నాయి కదా, దాని నుంచి అయితే ఎక్కొచ్చాము. తిని స్టార్ట్ చేసాం కాబట్టి మాకు బాగా అలసట వచ్చింది అనమాట చాలా. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నేను ఎక్కువ ఫుల్ తిన్నాక మెట్లు ఎక్కితే ఆయాసంతో చచ్చిపోతున్నాం ఫ్రెండ్స్. అది కూడా ఎట్లా అట్లా కూడా ఎక్కట్లేదు, ఎట్లా ఎక్కుతున్నాం కదా. ఎంత పైకి వచ్చాం చూడండి. ఆడుకుంటూ చూసినావా, చిన్న పిల్లలు వాళ్ళు అంత డైరెక్ట్ అట్లా పడిపోతే అంతే, ఇంకా గల్లంత అయిపోతారు. సీ దట్ చైల్డ్, చిన్న పిల్లలు ఫ్రెండ్స్. ఇంకా ఇదంతా ఎక్కాలి. అటు సైడ్ నుంచి వెళ్దామా? పోదామా ఫ్రెండ్స్? మర్యాదగా ఇట్లా నడుచుకుంటారండి, స్టెప్స్ మీద మర్యాదగా నడుచుకుంటారండి ఫ్రెండ్స్, అటు నుంచి రాకండి. మీరు ఇంకా హుషారు చేసి మళ్ళీ మీరు పోతప్పుడు కూడా అట్లే పోకండి, మళ్ళీ కింద మంచిగా బెస్ట్ వ్యూస్, సిటీ బెస్ట్ వ్యూ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి బెస్ట్ వ్యూ. చాలా మంది వర్ ఈటింగ్ ఫ్రెండ్స్. మేము ఆల్రెడీ ఈట్ చేసి పైకి వచ్చేసాం. అందుకే మాకు ఇట్లుంది.
యాక్చువల్గా అయితే నేను చోటు కూడా ఎక్కలేడు అనుకున్నా, బట్ నాకంటే ముందు ఎక్కేసిండు అనమాట. చాలా చాలా స్ట్రాంగ్ అనమాట మా వాడు. ఫుల్ దమ్ వస్తుంది గైస్. ఎక్కడంటే స్టెప్స్ ఎక్కుంటే కొంచెం తొందరగా వచ్చేదాన్ని. కానీ అది కూడా మంచి ఎక్స్పీరియన్సే. సో మేమైతే ఫైనల్గా స్టెప్స్ ఎక్కేసి లోపలికి అయితే వచ్చామన్నమాట, దర్గా లోపలికి వెళ్ళడానికి. సో లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నాము చుట్టుపక్కల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే సౌండ్స్ అనేవి కామన్ కదా, కానీ ఎందుకో ఇలాంటి టెంపుల్స్ కానివ్వండి, మాస్క్ ఇలా వెళ్ళినప్పుడు ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది కదా. సో మాకైతే చాలా నచ్చింది అనమాట. అది చాలా ప్రీసియస్. ఒకటి ఎట్లా మీరు ఎట్లా వచ్చారు? స్టెప్స్ ఎక్కి వచ్చారా? కాదు, మౌంటైన్ మీద నుంచి నడుచుకుంటూ వచ్చారా లేకుంటే స్టెప్స్ నుంచి? స్టెప్సా? మేము అక్కడ మౌంటైన్ నుంచి వచ్చినాం. ఇక చూడండి guys, కాలు ఫైనల్గా అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మొత్తం దర్గా అంతా చూసేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. సో మనకి ఏమైనా కోరికలు ఉంటే అవి కోరుకొని దాంట్లో కాయిన్ వేస్తే ఆ గిన్నెలో కాయిన్ పడిందంటే మన ఆశ నెరవేరుతుందని ఒక చిన్న బిలీఫ్. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇలా అమ్ముతున్నారనమాట. సో చిన్నపిల్లలకి ఏమైనా కావాలంటే. ఫైనల్గా అయితే మేము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇవి కనిపించాయి అనమాట, శనగలు. సో మమ్మీ వాళ్ళు అయితే తీసుకుంటున్నారు తిందామని. నేనైతే తినలేదు,
టేస్ట్ అయితే బాగుందంట. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ మంత్ 28, 29, 30 వెళ్ళండి. ఎందుకంటే అప్పుడు ఉర్సు ఉంటుందంట, అంటే జాతర టైప్ అనమాట. చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే ఫలదా తీసుకొని ఇంటికి వెళ్ళి హ్యాపీగా తినేసి పడుకున్నాను అనమాట. న్యూ ఇయర్ అయితే ఇలా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.